రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, చాలా రోజులుగా రఘురామకృష్ణరాజుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కొంచెం గ్యాప్స్ వచ్చాయి అన్నట్టుగా ఒక ఇష్యూ మీద వాళ్ళిద్దరికి ఇదిగా ఉందన్నారు. తర్వాత ఈరోజు భీమవరం డిఎస్పీకి బదిలీ వేటు పడింది. అందరూ పవన్ కళ్యాణ్ పై చేయి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఏంటి సార్, ఏం జరుగుతుంది? అంటే మొదటి విషయం ఏమో ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ స్పీకర్, వాళ్ళిద్దరికి పోటీ అన్న పద్ధతిలో మనం ఏం చూడాలంటే ఖచ్చితంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి, తర్వాత జనసేన అధినేత, ఈ కూటమికి ఒక మూల స్తంభంలాగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా ముఖ్య పాత్రలో ఉంటారు. అది ఎంతసేపటికి 15 ఏళ్ళు కలిసి ఉంటాము, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అన్న పద్ధతిలో మాట్లాడటం పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువగా అకామిడేట్ చేస్తున్నారు, జనసేన గురించి అంతగా శ్రద్ధ పెట్టట్లేదని అనేక విమర్శలు వచ్చాయి. దానికి తగినట్టే ఆయన చెప్పింది వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు సవాల్ చేశారు. అసలు మీ మాటలు ఎక్కడ చెల్లుతున్నాయి, మీరు భీమవరం డిఎస్పీ జయసూర్యని బదిలీ చేయాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. హోంశాఖ మీద అసంతృప్తి కూడా వెలిబుచ్చారు. కానీ ఏం జరిగింది, ఇంతవరకు ఎవరేం ఖాతరు చేయట్లేదు కదా మీరు అని. అంటే పవన్ను చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం ప్రభుత్వం ఖాతరు చేయటం లేదు, తెలుగుదేశం నాయకులు ఖాతరు చేయటం లేదని చెప్పడానికి భీమవరం డిఎస్పీ ఉదంతం అన్నదాన్ని ఒక ఉదాహరణగా వైసీపీ వాళ్ళు చూపించారు. ఒక విధంగా చెప్పాలంటే కొంత రెచ్చగొట్టే ఒక కార్యక్రమం, సవాల్ చేయటం కూడా వాళ్ళు చేశారు. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ 2-3 సార్లు పిఠాపురంలోనే నేను హోంశాఖ మంత్రిని అయితే డిఫరెంట్గా ఉండేదన్నారు. మొన్న కూడా పోలీసుల నియామకం దాంట్లో కూడా ఆయన పాల్గొన్నారు. అప్పుడు హోంశాఖను ఏమీ అనలేదు. కానీ ఏమీ అనలేదు అంటే ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్ల సమావేశంలో హోంశాఖ మీద, కలెక్టర్లు కాదు ఐఏఎస్ ఐపీఎస్ల సమావేశంలో మళ్ళీ అప్పుడు కూడా మీరు నిందితులను మీ దగ్గరికి వస్తే లేదా ఫిర్యాదులు వస్తే మీరు స్పందించట్లేదు, ఇట్లా అసంతృప్తి ఆయన వెలిబుచ్చుతూ వచ్చారు. మీరు హోంశాఖ గురించి అక్కడ మాట్లాడడమే కానీ బదిలీ చేయించలేకపోయారు కదా, ఉప ముఖ్యమంత్రికి ఇంకా మాట ఏముంది అని అంబటి రాంబాబు ముఖ్యంగా సవాల్ చేసిన తర్వాత నిన్న హఠాత్తుగా ఈ బదిలీ జరిగింది. ఈ లోపల పవన్ కళ్యాణ్ తమ పార్టీ శాసనసభ్యులతో మాట్లాడారు. వాళ్ళని కొంచెం మీరు గట్టిగా ఉండాలి అని చెప్తూ వచ్చారు. ఆ తర్వాత పదవుల్లో ఉన్నటువంటి కార్పొరేషన్లు వీళ్ళందరూ దాదాపు ఒక 7,000 మంది దాకా పదవుల్లో ఉండే అవకాశం ఉందని చెప్తూ వాళ్ళతో మాట్లాడారు. మీరందరూ గట్టిగా ఉండాలి, మీరు కొంతమంది ఏమో అధికారం లేదని అసలు ఉపయోగించట్లేదు, కొంతమంది ఏమో ఇంకా కావాలనుకుంటున్నారు, కానీ మనకి ఇది బాధ్యత, ఈ పద్ధతిలో మాట్లాడారు. తను మొదటిసారిగా ఈ కూటమి కావాలి ఇది అంతా చెప్పిన ఇప్పటం అక్కడికి వెళ్ళి ఆ నాగేశ్వరరామని కలుసుకొని ఆమెకు సహాయం అందించితే ఆమె మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆమె అంటే ముసిముసి నవ్వులా వేసి వచ్చేసారు. వీటన్నిటితో పవన్ కళ్యాణ్ కదలికలు కొంచెం పెరిగాయి, జనసేనని కన్సాలిడేట్ చేసుకుంటున్నారు. మూడోది, ఏదో నేను ఎప్పుడు బలపరుస్తానని కాదు, మనకు నిలదొక్కున్నాక అప్పుడు మన విషయం వస్తుంది అన్నట్టుగా కూడా చెప్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో బహుశా నిన్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి అని అమరావతిలో సభ జరిపి ఆయన ఒక పెద్ద విగ్రహాన్ని ప్రారంభించారు. చంద్రబాబు బాబు పొగిడారు అటల్జీని. అక్కడ పవన్ కళ్యాణ్ లేరు, ఉండాల్సింది లేరు, ఏదో వేరే పని మీదే లేరని కూడా చంద్రబాబు అన్నారు. సో ఆ తర్వాతకు ఈ బదిలీ అన్నది జరిగింది. ఈ బదిలీలో మీరు అన్నట్టు అప్పుడు పవన్ కళ్యాణ్ ఏ రోజైతే బదిలీ చేయాలన్నారో ఆ రోజే రఘురామకృష్ణరాజు ముందుకు వచ్చి అతను చాలా మంచివాడు, బాగా పనిచేస్తున్నాడు, కొంతమంది పేకాట రాయిళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఆట కట్టిస్తున్నాడు కాబట్టి వాళ్ళు సహించలేకపోతున్నారు, అందుకని తప్ప ఆయన మీద ఏమీ నాకు తెలిసి ఏం ఫిర్యాదు లేదు అంటూనే ఒక జాబ్ తీసుకున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి వేరే సమాచారం ఏమైనా ఉందేమో నాకు తెలియదు అని. వేరే సమాచారం అంటే 2 అర్థాలు కదా, తప్పులు ఆయనకు చేరుండొచ్చని, రెండవది నాకు తెలియనివి తెలియచ్చేమో అని. ఈ పరిస్థితుల్లో ఆయన బదిలీ చేయటమే కాకుండా వేరే పోస్టింగ్ ఇవ్వకుండా హెడ్ క్వార్టర్కు అటాచ్ చేశారు. దాంతో రఘురామకృష్ణరాజు మాట దెబ్బతింది, పవన్ కళ్యాణ్ మాట నిలబడింది. ఇది పవన్ వర్సెస్ రఘురామ అన్న పద్ధతిలో మీడియాలో ప్రొజెక్ట్ అయింది. బహుశా అందువల్లే కావచ్చు ఈరోజు మళ్ళీ రఘురామ మీడియాతో మాట్లాడారు. ఆయన విషయంలో చాలా పెద్ద రికార్డ్ కదా, మాట్లాడుతూ సరే తన స్టైల్లో కొన్ని అనవసరమైన పదాలు వాడినప్పటికీ నాకేముంది, నేను ఎప్పుడు ఏకాకినే, ఇది ఒక పెద్ద మాట నిజం చెప్పాలంటే. నేను ఎప్పుడు ఏకాకిగానే ఫైట్ చేశాను, జగన్ మీద వైసీపీలో ఉండి నేను చేసినప్పుడు నాతో ఎవరున్నారు, అలాగే ఇప్పుడు నాకు
అధికారం లేదు అంటున్నా నాకున్న గౌరవప్రదమైన స్థానంలో నేను ఉన్నాను. అధికారం కావాలన్న వాళ్ళు అధికారంలో ఉన్నారు. నాకు ఇదేం పెద్ద సమస్య కాదు. వాళ్ళందరికీ నేను తగు విధంగా వాళ్ళే తేల్చుకుంటారు. ఇలా అంటే ఆయన అసంతృప్తిని లేదా ఒక విధంగా తన మీద జరుగుతున్న దాడిని ఎదుర్కొనే ఒక పని చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది పెద్ద విషయమే. దీనికి ఇంకోటి కూడా జోడించవచ్చు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు, విశాఖపట్నం శాసనసభ్యుడు, ఒక నియోజకవర్గం, విష్ణుకుమార్ రాజు తీవ్రంగా ఆయన కూడా ప్రభుత్వం మీద ఒక విమర్శ చేశారు. ఏమని అంటే, రిషికొండ అనే దాన్ని ప్రైవేట్ రిసార్ట్గా మారుస్తాము, వాళ్ళకి ఇస్తాము, హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి, ఆతిథ్య పరిశ్రమకు అంటున్నారు. కానీ స్థానిక శాసనసభ్యులము మా అభిప్రాయం తీసుకోరా, నేనైతే దీనికి వ్యతిరేకం, ఇలా ఇవ్వడానికి నేను వ్యతిరేకం, అది ఏదో ప్రజోపయోగానికి ఉండాలి అని చెప్పారు. అంటే ఇవన్నీ కనుక కలిపి చూస్తే మనం కొంత అసంతృప్తి కార్యక్రమం ఒకటి. ఏం పవన్ను కొంత సంతృప్తి చేసామన్నప్పటికీ పవన్ కళ్యాణ్కు సంబంధించిన మంత్రి అంటే జనసేన మంత్రి కందుల దుర్గేషే రిషికొండ మీద ప్రకటన చేశారు. సో ఇప్పుడు దాని మీద ఆయన అసంతృప్తి, దీని మీద ఏమో నేను ఏకాకిగా అయినా ఉంటానని రఘురామకృష్ణరాజు చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే కూటమిలో ఇవి కొంచెం అంతర్గత సమస్యలు లేకపోతే అసంతృప్తులు పెరుగుతున్నాయని మనం భావించవచ్చు. పవన్ మీటింగులు పెట్టడమే అటువంటిది ఒకటి. అంటే ఇది కాకుండా ఇంకొక పెద్దది ఉంది, దాన్ని మనం విడిగా మాట్లాడవచ్చు. రైట్ సార్.